ఏదైతే ఆ గ్రామంలో దుర్ఘటన జరిగిందో ప్రస్తుతం ఆ ఊరు ఆ ద్వారపూడి అనే గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఏదైతే నలుగురు చిన్నారులను బలి తీసుకుందో ఆ కారు వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. చూసుకోవచ్చు కారు నెంబర్ AP05BC6909. ఈ డార్క్ బ్లూ కలర్ కారు హోందాయ్ కారు. ఈ కారులోని నలుగురు చిన్నారులు కూడా తన ప్రాణాలను ఊపిరాడక విడిచిపెట్టినటువంటి ఘోర దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే కారుని అంటే పిల్లలు ఏ విధంగా వెళ్ళారు అంటే ఏ డోరు ఓపెన్ చేసి ఉండటంతో పిల్లలు లోపలికి ప్రవేశించారని చూసుకుంటే మనం బ్యాక్ డోరు ఓపెన్ చేసి ఉంది. అంటే ఈ డోర్ ఓపెన్ అంటే ఈ డోర్ క్లోజ్ చేయడం కార్ డ్రైవర్ ఒకసారిగా మర్చిపోవడం. అంటే వీళ్ళందరూ కూడా ముందు రోజు పెళ్లికి వెళ్ళి రావడం, ఒకసారిగా నైట్ రావడంతో కార్ని అలా డోర్ లాక్ చేసి సరిగా లాక్ చేయడం చూసుకోలేదు. నిద్రమత్తులో ఉండడం కూడా డ్రైవర్ సరిగా మర్చిపోయాడని చెప్పేసి గ్రామస్తులు నిన్న మనతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు ఈ కార్ డోర్ ఈ యొక్క అంటే మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ డోర్ మనం చూసుకుంటే ఆల్రెడీ లాక్ పడింది. కానీ బ్యాక్ డోర్ కి లాక్ పడలేదు అనమాట. సో లాక్ పడకపోవడంతో చిన్నారులు వేసవి సెలవులు కావడం, అందరూ ఇంటి దగ్గర ఉండడంతో ఈ నలుగురు చిన్నారులు కూడా సరదాగా ఆడుకోవడానికి ఈ ప్రాంగణంలోకి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రంథాలు ఇక్కడే లైబ్రరీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాటర్ ట్యాంక్ అంటే ఎంత ఒక ఖాళీ స్థలం, ఒక ఆట ప్రాంగణంలో ఇదంతా ఉండడంతో పిల్లలందరూ కూడా వాళ్ళ ఇల్లులు కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. అక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్ లో మనం ఇక్కడ కెమెరా హరి చూపి వాళ్ళ ఇల్లు ఇక్కడ మన టెంట్స్ వేసి ఉన్నాయి. పక్కన ఇళ్ళలో ఉన్నటువంటి పిల్లలు చనిపోవడం, వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉన్నాయి. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉంది, ఇక్కడే కార్ను పార్క్ చేశారన్నమాట. ఒకసారి మనం అక్కడ చూసుకోవచ్చు అక్కడ గేట్ ఉంది. సో వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో నుంచి ఆ గేట్ లో నుంచి అలా బయట అంటే ఇంటి ముందునే ఉన్నదన్నమాట కారు. ఒక కాంపౌండ్ వాళ్ళు ఒక్కటే అడ్డుగా ఉంది. అక్కడ నుంచి వాళ్ళు గేటు ద్వారా లోపలికి వచ్చి సరదా అంటే రోజు ఇక్కడే ఆడుకుంటారు. మరో విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి, ఎక్కువగా చిన్నపిల్లలు నీళ్లలో కానీ అదేవిధంగా ఇసుక మ్యాట్లు ఉన్న దగ్గర ఎక్కువగా ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో వాళ్ళందరికీ ఇసుక దగ్గర ఆడుకోవడానికి వచ్చి ఒక్కసారిగా కార్ అంటే ఒక సరదా. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పల్లెటూరు పిల్లలకి కార్ అనేది వాళ్ళకి చాలా అంటే ఒక కలగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కారులో అంత స్తోమత ఉండేది కాబట్టి వాళ్ళందరికీ కార్ అనేది ఒక కలగా ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా కారు దగ్గర రావడం, ఏదైతే ఇలా ఉన్నదాన్ని ఒకసారి ఇలాగా సరదాగా ఇలా తీసినప్పుడు కారు డోర్ వెంటనే రావడంతో పిల్లలందరూ కూడా చాలా సరదాగా సరదాగా ఎక్కి ఆడుకున్న పరిస్థితి. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈ డోర్ అనేది లాక్ అనేది పూర్తిగా పడింది. దీంతో సుమారు ఉదయాన్నే సుమారు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 10-11 గంటల సమయం నుంచి సుమారు రాత్రి 6-6:30 సమయం వరకు వాళ్ళందరూ కూడా ఇందులోనే ఉండిపోవడం జరిగింది. మొత్తం గ్రామస్తులందరూ కూడా వెతికినప్పటికీ కూడా కారులో ఉన్నారని అనుమానం ఎవరికీ కలగలేదు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే కారులో పిల్లల యొక్క మనం ఇక్కడ చూసుకోవచ్చు, పిల్లల యొక్క అటు రబ్బర్ బ్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా ఆడపిల్లలు ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి. బ్యాంగిల్స్ కావచ్చు, వారి యొక్క రబ్బర్ బ్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా వారి యొక్క చెప్పులు మనం చూసుకోవచ్చు. అక్కడ చూసుకున్నట్లయితే ఆ మూల మనం అంటే సీట్ దగ్గర మనకి చెప్పులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూస్తుంటే వాటర్ బాటిల్స్ కావచ్చు, మొత్తం ఇదంతా కూడా అంటే చిన్నపిల్లలు మలమూత్ర విసర్జన కూడా చేసి ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఊపిరి ఆడకపోవడం, బయటికి వెళ్ళే అవకాశం లేకుండా ఒకసారి భయంతో కావచ్చు వాళ్ళందరూ కూడా ఊపిరాడకి చనిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ మనకి రక్తం అంటే ఉదయం నుంచి వెతికిన తర్వాత ఎక్కడా దొరకపోవడంతో ఒకరు అంటే కారులో ఎవరో ఉన్నారని చెప్పేసి వేరొకరు చెప్పడంతో ఒక్కసారిగా మనకి ఈ కారు యొక్క డోర్ గ్లాస్ ని పగలగొట్టడం జరిగింది. మనం మొత్తం ఈ గ్లాస్ యొక్క మొత్తం చూసుకోవచ్చు. డోర్ గ్లాస్ ఏ విధంగా పగలగొట్టి చూసిన తర్వాత పిల్లలు తీసి వాళ్ళని హాస్పిటల్ తరలించేలోపే నలుగురు చిన్నారులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పటికీ వాళ్ళకి పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారు. అంత్యక్రియలు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది.